So this is an R15 V2. Okay, so what's up guys, welcome back to the channel. సో ఈరోజు చాలా స్పెషల్ వ్లాగ్, మోర్ అబౌట్ రేసింగ్. సో దిస్ వ్లాగ్ ఈస్ టోటలీ అబౌట్ రేసింగ్. సో బైక్ రేసింగ్, ఇండియాలో బైక్ రేసింగ్ కల్చర్ ఎలా ఉంది, మీరు బైక్ రేసింగ్ చేయాలనుకుంటే ఎలా జాయిన్ అవ్వాలి, ఏం చేయగలుగుతారు, అసలు బైక్ రేసింగ్ గురించి ప్రాపర్గా ఏందో డీటెయిల్గా. సో ఈరోజు వీ హ్యావ్ ఎ ట్రాక్ బైక్ విచ్ ఇస్ అన్ R15 V2. సో దాన్ని కూడా మీకు చూపిస్తా, బైక్ ఇక్కడే ఉంది. సో రేపు మార్నింగ్ ట్రాక్ ప్రాక్టీస్ సెషన్ ఉంది నాది. ఈరోజు అన్నది బైక్ తీసుకొని వచ్చుకున్నా. సో బేసిక్గా ఇది రెంటల్ బైక్స్. రెంట్ ఎంత పే చేయాలంటే R15 V2 అండ్ V3కి 3000 రూపీస్ మీకు వాళ్ళే రెంట్కి ఇస్తారు. మొత్తం బ్రేక్స్, టైర్స్ మీరు ఏం చేయక్కర్లేదు, పెట్రోల్ 3000 ఇచ్చాక బండి తీసుకొని మీరు ట్రాక్ పైన నడుపుకోవచ్చు. అండ్ 3000 ఈస్ ఫర్ ట్రాక్ ఫీ, మీరు ట్రాక్లో తిరగడానికి. అండ్ 3500 ఈస్ విత్ ట్రైనింగ్. మీరు ఇన్ కేస్ ట్రైనింగ్తో పాటు ఆప్ట్ చేసుకుంటే అరౌండ్ 4 hours 6 to 10 దాకా మీకు ట్రాక్ సెషన్స్ ఉంటాయి. సో లెట్ మీ షో యూ ద బైక్. సో దిస్ ఈజ్ అన్ R15 V2. ఐ నో దీనికి V4ది ఫేరింగ్ ఉంది ఫ్రంట్ ఫర్ ద ఏరోడైనమిక్స్. అండ్ మన V3ది ఫ్రంట్ ట్రిమ్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ ట్రిమ్స్ వచ్చేసి V2వే. అండ్ ఇవన్నీ కూడా టోటలీ కస్టమైజ్డ్. సో బండిలో ఏమి ఉండవు, అన్ని పీకెస్ ఉంటాయి పార్ట్స్ అనేసి. ఇట్స్ ఎ స్టాక్ బైక్. దీనిలో క్విక్ థ్రాటిల్ ఒకటి ఉంది. అండ్ మిగతా ఏమేమి చేంజెస్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా నాకు కూడా ఐడియా లేదు అన్నది. ఇది సో రాయల్ అన్న బైక్ ఇది. ఎంత వెయిట్ తీసేస్తే అంత వెయిట్ తీసేసారనమాట. సో ఎవ్రీ ఫేరింగ్, ఎవ్రీథింగ్, ఎవ్రీ మౌంట్స్, వైరింగ్ నుంచి అన్ని పీకేస్ ఉంటాయి. స్పీడోమీటర్ ఉంటుంది కానీ స్పీడ్ మీకు చూపించదు, మొత్తం పీకేస్ ఉంటుంది. ఎంత వెయిట్ రిడక్షన్ అయితే అంత వెయిట్ రిడక్షన్. బేసిక్గా మీకు ఓవరాల్ చూపించేస్తా ఒకసారి. అండ్ ఇట్స్ ఎ స్టాక్ బైక్. సో రేసింగ్లో స్టాక్ ఉంటుంది, ప్రో స్టాక్ ఉంటుంది. ప్రో స్టాక్ వచ్చేసి యూ కెన్ మాడిఫై యువర్ బైక్ బట్ ఓన్లీ విత్ ఇండియన్ పార్ట్స్ మాత్రం ఇండియన్ మేడ్ అయి ఉండాలి. అండ్ స్టాక్ బైక్స్ ఆబ్వియస్లీ స్టాక్. అండ్ స్టాక్ బైక్లో మీరు ఫేరింగ్స్ అండ్ ఆల్ పెట్టాలి ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ రేసింగ్. బట్ ప్రాక్టీస్ కోసం ఫేరింగ్స్ తీసేస్తారు బికాస్ ప్రాక్టీస్లో యూల్ క్రాష్, యూల్ డూ సో మెనీ స్టఫ్. ఫేరింగ్స్ మాటి కొనడం ఇస్ రియలీ ఎక్స్పెన్సివ్. సో ఇట్స్ టోటలీ ట్రాక్ స్పెక్ బైక్ కాదు, ఇట్స్ మోర్ లైక్ R15 V2ని ట్రాక్లో ప్రాక్టీస్ కోసం లాగా మాడిఫై చేసి పెట్టుకున్నారు. అండ్ ఇంకొకటి, అండ్ మిగతాది రేసింగ్ గురించి ఇవన్నీ మనం రేపు ఈ బైక్ పైన వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం. ప్లస్ నేను మీకు రేపు నా రేసింగ్ సూట్ నేను అది వేసుకోవడం అవన్నీ కూడా వీడియోస్ చూపిస్తాను రేపు. యాక్చువల్లీ ప్రాపర్ రేసింగ్ బ్లాగ్. సో గైస్ అరౌండ్ మార్నింగ్ 6-10 AM సంథింగ్ అవుతుంది. క్లౌడ్స్ అయితే వర్షం పడేటట్టే ఉంది. వెదర్ ఫీల్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్. నేను రివర్స్ కూడా బండి పైన రాలి, వర్షం పడ్డదా నేను స్కామ్ అయిపోతాను. సో ముందు కూడా మన కారే, మా ఫ్రెండ్స్ వస్తున్నారు పాపం నా కోసం. వాళ్ళందరూ కూడా మార్నింగ్ లేగాల్సి వచ్చింది. అందరం కలిసి వెళ్తున్నాం. ఫస్ట్ టైం వాళ్ళు కూడా నాకు తెలిసిన ట్రాక్ సెషన్ ప్రాక్టీస్ కోసం వస్తున్నారు. మనం బైక్ పైన అలా ఫాలో అయిపోవడమే అంతే. యాక్చువల్గా అక్కడ 6K ఉండాలి బట్ నాకు తెలిసి విల్ బి అరౌండ్ 640 ఆర్ 650. ఒక 30 to 40 minutes అయితే లేట్ అయిపోయినాం. ఎందుకంటే ఆల్ 5 members లెగిసి రావాలి కదా. నేను లేసాను కానీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, మనందరం నిన్న లేట్ పడుకున్నాం. సో వాళ్ళని కొంచెం మెల్లగా లేపా. సో బేసిక్గా ఇప్పుడు రేసింగ్ గురించి చెప్తాను నేను. సో రేసింగ్ లో గర్ల్స్ కి కూడా సపరేట్ కేటగిరీ ఉంది అండ్ బాయ్స్ ది సపరేట్ కేటగిరీ ఆబ్వియస్లీ. సో స్టాక్ 100 to 200 సంథింగ్ ఉంటుంది అనుకుంటా. అండ్ ప్రో స్టాక్ 100 to 200 ఉంటుంది. సో స్టాక్ 100 to 200 ఏంటంటే మీ బైక్ ప్రాపర్ గా స్టాక్ ఉంటుంది, ఏం చేంజెస్ ఉండదు. స్టాక్ బైక్ తీసుకొని రేస్ చేయాలి మీరు. సో అందరు బైక్స్ ఆల్మోస్ట్ ఈక్వల్, లిటరల్ గా ఈక్వల్ ఉంటుంది ఆల్మోస్ట్ ఏంటి. సో దాని తర్వాత ఏంటంటే ప్రో స్టాక్ కేటగిరీలో ఏంటంటే మీ బైక్స్ ని మీరు ఇండియన్ పార్ట్స్ వేసుకొని మార్చుకోవచ్చు. లిటరల్ గా బోర్ నుంచి, పిస్టన్స్ నుంచి మీరు ఏది చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో బైక్ లో ప్రతి పార్ట్ చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇట్ షుడ్ బి అన్ ఇండియన్ మేడ్ పార్ట్. అలానే మీకు 300 to 400 cc కేటగిరీ స్టాక్ అండ్ ప్రో స్టాక్ ఉంటుంది. లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు R15 పైన కూడా ప్రో స్టాక్ కేటగిరీలో R15 పైన కూడా దే స్పెండ్ లైక్ 8 to 12 lakhs. అండ్ RC 390s, R3, Ninja 300 వీటి పైన కూడా దే స్పెండ్ లైక్ lakhs ఆఫ్ మనీ. సో చాలా కాస్టింగ్ ఉంటుంది రేసింగ్ లో. రేసింగ్ ఈస్ రియలీ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్స్ కోసం మీరు పే చేయాలి, బైక్స్ పే చేయాలి, కింద పడ్డారా పే చేయాలి, గేర్స్ కూడా చాలా కాస్ట్లీ. కింద పడ్డారా హెల్మెట్ ఇరిగిందా, హెల్మెట్ ఇంకొక 30-40 వేలు వెళ్ళిపోతుంది. సో అట్లా రేసింగ్ ఈస్ లైక్ రియలీ ఎక్స్పెన్సివ్ బట్ సమ్ టైమ్స్ యూ గాట్ టు డూ వాట్ యూ లవ్. అండ్ ఐ నో నేను కూడా అందుకే చాలా సీరియస్ రేసింగ్ చేయను ఎందుకంటే టూ హై కాస్ట్ కూడా. బట్ సమ్ డే ఐ వాంట్ టు గెట్ ఆన్ టు ద పోడియం నేషనల్ రేసింగ్ లో. నాకు నేషనల్ ఛాంపియన్ అవ్వాలని ఏం లేదు బట్ ఒక్క రేస్ అయినా, ఒక్క రౌండ్ అయినా ఐ వాంట్ టు బి ఆన్ ద పోడియం విన్ ద రేస్. సో హోప్ఫుల్లీ సమ్ డే ఐ డూ దట్. నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను నేను నేషనల్స్ కి. సో అదొకటి ఉంటుంది. అండ్ రేసింగ్ లైసెన్స్ ఇవన్నీ కావాలంటే యూ హ్యావ్ టు డూ level 1 and level 2 సర్టిఫికేషన్. సో level 1 level 2 సర్టిఫికేషన్స్ మీకు అరౌండ్ కొన్నిసారి 15,000 ఉంటుంది, కొన్నిసారి 30,000 ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద టీమ్ విచ్ ఆర్ కండక్టింగ్ ద ట్రాక్ అండ్ దే షుడ్ బి సర్టిఫైడ్ టు గివ్ యూ టు ప్రొవైడ్ యూ విత్ ద సర్టిఫికేట్స్. సో తర్వాత దాన్ని
బేసికల్లీ సీన్ ఏంటంటే ఇప్పుడు రేసింగ్ లో టీమ్స్ ఉంటుంది కదా, బేసిక్ గా మోటో జీపీలో కూడా అడ్డుకాటి కానీ అలా రకరకాల టీమ్స్ ఉంటుంది కదా, అలానే మనకు కూడా రేసింగ్ లో రకరకాలు ఉంటుంది. సో వీఆర్ ఫ్రమ్ వీఆర్ రేసిస్ టీమ్, అలా ఆర్ఎస్ఈఆర్ టీమ్ అనేసి ఉంటుంది, మ్యాడ్ ర్యాబిట్ టీమ్ అనేసి ఒకటి ఉంటుంది, గస్టో రేసింగ్ అనేసి ఒకటి ఉంది. దే ఆర్ కొలాబ్డ్ విత్ కేటీఎం అనమాట. సో అవి RC390 ఫుల్లీ మాడిఫైడ్ రేస్ స్పెక్డ్ ఉంటాయి. సో అలా టీమ్స్ ఉంటుంది. అండ్ మీరు 5 రౌండ్స్ నేషనల్ చేయాలనుకుంటే చెన్నై MMRTలో ఇట్ విల్ బి అరౌండ్ 1 lakh to 2 lakh rupees. బైక్, టైర్స్, ఎంట్రీ ఫీస్ అన్ని కలిపి, నాట్ యువర్ రైడింగ్ గేర్, ఇట్ విల్ బి ఫ్రమ్ 1 to 2 lakhs. మొత్తం ఆల్ 5 రౌండ్స్ బైక్ తో పాటు ఎవ్రీథింగ్. మీరు జస్ట్ మీ ట్రావెల్ అండ్ స్టే చూసుకోవాల్సింది వస్తుంది చెన్నైకి. అండ్ మీరు ఓకే, సో రేస్ సూట్స్, రేస్ బూట్స్ ఇవన్నీ కలిపితే ఎంత అవుతుంది అంటే యూ హ్యావ్ టు స్పెండ్ అరౌండ్ 3 lakhs ఈజీగా. రేస్ సూట్ ఒక 1,40,000 అలా ఉంటుంది. ఫారిన్ నుంచి తెప్పించుకుంటే మీకు అరౌండ్ 2,50,000 లేదా 2 lakhs లో కూడా అయిపోతుంది. సో రేస్ సూట్ ఒక 1,40,000 అలా ఉంటుంది ఇండియాలో. రేసింగ్ బూట్స్ ఆర్ అరౌండ్ 56,000 to 60,000 సమ్ చేంజ్ పడుతుంది. హెల్మెట్ విల్ బి అరౌండ్ గుడ్ 35 to 40K, లేదంటే యూ కెన్ యూస్ ద 20K హెల్మెట్స్ కూడా చూసుకునేసి మీ ఫిట్ బట్టి, గుడ్ హెల్మెట్స్ బట్టి. గ్లౌస్ విల్ బి అరౌండ్ 15,000. చెస్ట్ ప్రొటెక్టర్ అండ్ బ్యాక్ ప్రొటెక్టర్ రెండు కలిపి ఇట్ విల్ బి అరౌండ్ 20 to 30,000 మధ్యలో సమ్ చేంజ్ పడుతుంది. ఇవన్నీ గోలో కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇన్ కేస్ మీరు కింద పడ్డారనుకోండి, సూట్ చినిగిపోయింది అనుకోండి, చెన్నైలో కొందరు రేసింగ్ సూట్స్ కుట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో బేసిక్గా యూ కెన్ రిపేర్ దోస్. కానీ హెవీలీ డ్యామేజ్ అయిపోయిందంటే మాత్రం యూ కాంట్ రిపేర్. సో మొత్తం సూట్ పోయినట్టే, కొత్త సూట్ కొనుక్కోవాల్సింది వస్తుంది. ఇదంతా గోల, చాలా గోల్ ఉంటుంది ఇదంతా. సో ఇఫ్ యూ గైస్ ఆర్ థింకింగ్ టు గెట్ ఇన్ టు మోటార్ స్పోర్ట్ రేసింగ్ అండ్ గో ఫర్ రేసింగ్ అండ్ ఆల్, లేదు మీకు జస్ట్ రేసింగ్ గురించి ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది అది ఇది అనుకుంటే మాత్రం యూ కెన్ కమ్ లైక్ ఇలా మాతోటి ట్రాక్ డేస్ కి యూ కెన్ కమ్ ప్రాక్టీస్ ఆర్ లెర్న్ అండ్ దెన్ గో టు లైక్ KTM RC కప్స్ కానీ, GT కప్, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, TVS కప్స్ ఇలాంటివన్నీ. అండ్ హోండావి వీటిలో కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేషనల్ రేసింగ్ లో హోండాది ఎలా అంటే దే విల్ కండక్ట్ ఎన్ ఈవెంట్. మీరు దాంట్లో వెళ్ళి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే హోండా విల్ ప్రొవైడ్ యూ ఎవ్రీథింగ్, ద బైక్స్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీకు సూట్స్ తో పాటు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో రేస్ ఫర్ దెమ్. అది కూడా ఉంటుంది. బట్ మీరు అది కొట్టాలంటే దాంట్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. అండ్ దే విల్ గివ్ యూ NF 250 or something, I guess NF only బైక్ పేరు, విచ్ ఆర్ లైక్ రేస్ స్పెక్ హోండా బైక్స్. దే కాస్ట్ అరౌండ్ 8 to 10 or 11 lakhs సమ్ చేంజ్ అనుకుంటా ఒక్కొక్క బైక్. సో అదంతా కూడా ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు సపోజ్ మీరు బైక్ తీసుకున్నారు ప్రాక్టీస్ కి, వీటి కంటే యూ హ్యావ్ టు కీప్ చేంజింగ్ టైర్స్ సెట్ కూడా. మీరు స్లీక్స్ అలా తీసుకుంటున్నారు అంటే మాత్రం విచ్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 6 to 10,000. కాకపోతే అది ఎక్కువసేపు రాదు, బికాస్ స్లీక్స్ ఆర్ ఆబ్వియస్లీ తొందరగా ఓన్ అవుట్ అయిపోతాయి. మిగతావి సియర్ టైర్స్ ఇవన్నీ ఉంటాయి, కొంచెం ట్రాక్ కి కావాల్సింది. మేము RC కప్కి వెళ్ళినప్పుడు సియర్ టైర్స్ పెట్టారు, విచ్ ఆర్ రియల్లీ గుడ్. మీకు అదైతే చాలా వస్తుంది. అండ్ దాని కాస్ట్ కూడా అరౌండ్ 6,000 to 8,000 సమ్ అనుకుంటా పేరు. అది కూడా మీకు ట్రాక్ లో చాలా డేస్ వస్తుంది. రేసింగ్ ఈస్ లైక్ రియల్లీ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్. జస్ట్ థింక్ బిఫోర్ యూ గైస్ ఆర్ జాయినింగ్. నేనైతే ఎంత చేయగలుగుతున్నాను అంత చేస్తున్నాను అండ్ ఐఎమ్ లవింగ్ ఇట్. అండ్ రేసింగ్ లో ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ఫిట్నెస్. నాకు కూడా రేసింగ్ చేసినప్పుడు అర్థమైంది నా ఫిట్నెస్ లెవెల్స్ ఎంత వీక్ ఉండేనో. సో ఇప్పుడు నేను కూడా అందుకే ఫిట్నెస్ పైన చాలా ఫోకస్ చేసి జిమ్ గానీ, రన్నింగ్ గానీ, ఫుడ్ హ్యాబిట్స్ గానీ అవన్నీ కూడా మార్చుకుంటున్నాం మెల్లమెల్లంగా. అండ్ ట్రైంగ్ టు గెట్ మోర్ ఫిట్ ఫర్ ద బైకింగ్. అది సీన్. సో ఇప్పుడైతే మనం బేసిక్ గా నాకు తెలిసిన వరకు అయితే ఐ కవర్డ్ ఆల్ ద పాయింట్స్. ఇన్ కేస్ ఇఫ్ ఐ డెంట్ కవర్ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్ అండ్ ఐ ట్రై టు గివ్ యూ ది ఆన్సర్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్ లో DM చేసిన ఐ విల్ చెక్. ఐ ఆల్వేస్ కీప్ రిప్లైయింగ్ టు ఆల్ ది కామెంట్స్. ఐ నో నాకు చాలా కామెంట్స్ రాదు, బట్ ఉన్న వాటిలో ఎన్ని వస్తాయండి ఐ కీప్ ట్రైంగ్ టు రిప్లై. నా రీల్స్ లో కూడా ఇఫ్ ఐ గెట్ 1000 కామెంట్స్ ఐ కీప్ రిప్లైయింగ్ ఎవ్రీ వన్. ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేస్తాను. నవ్వైతే ఇప్పుడైతే ట్రాక్ వెళ్ళిపోతున్నాం, చికెన్ సర్కిట్ విచ్ ఇస్ ఇన్ షామీర్పేట్. లియోన్ రిసార్ట్స్ మీకు ఐడియా ఉంటే దాంట్లో గోకాటింగ్ ఉంటుంది కదా, చికెన్ సర్కిట్ అనేసి. దానిలోనే గోకాటింగ్ మీకు జనరల్ గా హాఫ్ ట్రాక్ వేస్తారు, బట్ రేస్ ప్రాక్టీసెస్ విల్ గెట్ ఫుల్ ట్రాక్ విచ్ ఇస్ లైక్ 1.3 kilometers or something టోటల్, నాకు ఐడియా గుర్తున్నంత వరకు. సో ఇప్పుడైతే మనం వెళ్ళి విల్ గో ప్రాక్టీస్. ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. సో గైస్ ఈ సూట్ వేసుకున్నప్పుడు మాత్రం చాలా గోల్ ఉంటుంది, ఎందుకంటే మాకు టైట్ ఫిట్ ఉంటాయి కదా, ప్రాపర్ ఫిట్ ఉండేసరికి ప్రాబ్లం అవుతుంది వేసుకోవడము. కానీ లాగి వేసుకోవాలి. ఆ గ్యాప్లోనే సగం మాకు ఓపిక వెళ్ళిపోతుంది. దానిలో కూడా ఉన్న ఇన్నర్ మెష్ కూడా కాళ్ళు లోపడేసేసరికి అది కూడా దాంతో పాటు వచ్చేస్తుంది. సో చూసుకొని తీయాలి. సో ఫస్ట్ ఇన్నర్ సోల్ వేసేసుకొని దాని తర్వాత దాన్ని మనం బూట్లో కూడా వేసేసుకోవాలి అంతే. రేసింగ్ సూట్లో చెస్ట్ ఇంకా బ్యాక్ ప్రొటెక్టర్ ఉండదు, సో మనమే కొనుక్కోవాలి. సో నేను నా నీ ప్రొటెక్టర్, చెస్ట్ ప్రొటెక్టర్ అండ్ బ్యాక్ ప్రొటెక్టర్ సపరేట్గా కొనుక్కున్న ఆల్పైన్స్ది నా సైజుకి తగినట్టు. సో గైస్ మీలో ఎవరైనా
ఇన్ కేస్ రేసింగ్ జాయిన్ అవుదాం అనుకుంటుంటే వన్ థింగ్ ఐల్ టెల్ యూ ఇస్ రేసింగ్ ఈజ్ లైక్ రియలీ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ రైట్ నౌ. ఇండియాలో ఎస్పెషల్లీ చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ ఉంది. బట్ అలానే మీరు డెల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు రేసింగ్ దాంట్లో ఎలా ఉందంటే, ఇప్పుడు ఐ యూస్ కేటీఎం కదా, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యువర్ కేటీఎం ఓనర్స్ యూ హ్యావ్ ఆర్సీ కప్. అక్కడ మీరు లిటరల్గా మీరు స్పెండ్ చేయాల్సింది మహా అంటే ట్రావెల్కి అండ్ ఎంట్రీ ఫీజ్ కూడా అరౌండ్ 2000 to 3000 ఆ మధ్యలోనే ఉంటుంది. దానికంటే ఎక్కువ ఎక్సీడ్ అవ్వదు. ఇన్ కేస్ మీరు కనుక ఆర్సీ కప్ లో ఇన్ కేస్ సెలెక్షన్ రౌండ్ లో సెలెక్ట్ అయ్యారంటే మాత్రం యూ హ్యావ్ టు పే ఫర్ ద రేసింగ్ లైసెన్స్ విచ్ విల్ బి అరౌండ్ 1200 రూపీస్. అండ్ దాని ఎంట్రీ ఫీ అప్పట్లో ఎంత ఉంటుందో తెలీదు, దాన్ని బట్టి ఆ ఎంట్రీ ఫీ ఉంటుంది, విచ్ విల్ బీ అరౌండ్ 3000 to 5000 రూపీస్. సో కేటీఎం ఓనర్స్ కి మాత్రమే. బట్ నాన్ కేటీఎం ఓనర్స్ కూడా వెళ్ళొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు సెలెక్షన్స్ రౌండ్ లో, కానీ క్వాలిఫై అవ్వరు. సెలెక్షన్ రౌండ్ లో మీకు వాళ్ళే రైడింగ్ గేర్, రైడింగ్ బూట్స్ ఇస్తారు. రైడింగ్ గ్లౌజ్ అండ్ హెల్మెట్ ఒకటి మీరు చూసుకోవాలి. హెల్మెట్ కూడా డీరింగ్ ఉండాలి. ఇది నేను ఆల్రెడీ ఆర్సీ కప్ వ్లాగ్ లో చెప్పేశాను. సో హెల్మెట్ కూడా ఆ రెండు మీరు చూసుకోవాలి, గ్లౌజ్ అండ్ హెల్మెట్. షూస్ అండ్ రేసింగ్ సూట్ అండ్ ఎవ్రీథింగ్ దే విల్ టేక్ కేర్ ఆర్సీ కప్ లో. సో దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో మీరు అలా రేసింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకొకటి జీటీ కప్ అని రాయల్ ఎన్ఫీల్డ్ ఉంటుంది, దానిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. దానిలో కూడా జీటీ కప్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు వాళ్ళ రైడింగ్ గేర్ ఇస్తారు, రైడింగ్ బూట్స్ అండ్ రైడింగ్ సూట్ ఇస్తారు, ఐ మీన్ రేసింగ్ సూట్ ఇస్తారు, హెల్మెట్ అండ్ గ్లౌజ్ అగైన్ మీది. దాని తర్వాత వాళ్ళ బైక్ కూడా కాంటినెంటల్ జీటీ ఫుల్లీ రేస్ స్పెక్ ఇస్తారు. దాని ఎగ్జాస్ట్ నుంచి సస్పెన్షన్స్ నుంచి ఎవ్రీథింగ్ విల్ బి ఫుల్లీ ట్యూన్డ్, ప్రాపర్ రేస్ స్పెక్. బట్ ఆర్సీ కప్ లో ఆర్సీ ఇస్ నాట్ ట్యూన్డ్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ ఎ స్టాక్ ఆర్సీ బైక్. సో అలా ఉంటుంది. అండ్ హోండా వాళ్ళది కూడా రేసింగ్ ఉంటుంది, హోండా రేసింగ్ అండ్ టీవీఎస్ రేసింగ్. దాంట్లో కూడా మీకు టాలెంట్ కప్ అనేసి ఒకటి ఉంటుంది. దానిలో మీరు ఏం చేయొచ్చు అంటే ఎన్రోల్ అవ్వాలనుకుంటే టీవీఎస్ కానీ హోండా కప్ లో, నాకు తెలిసినంత వరకు మీరు హోండా ఆర్ టీవీఎస్ ఓనర్ అవ్వాల్సిన అవసరం లేదు దానికోసము. సో ఇట్స్ కాల్డ్ యాజ్ వన్ మేక్ ఛాంపియన్షిప్. అది బేసిక్ గా రేసింగ్ రౌండ్స్ లాగా ఉండకుండా కొన్ని లైక్ టీవీఎస్ ఒక రేసింగ్ కండక్ట్ చేస్తుంది, ఒకటే రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్ లో మీరు రేసింగ్ లో సెలెక్ట్ అయ్యి మీరు రేస్ చేసిన తర్వాత యూ కెన్ విన్. బట్ హోండాలో వచ్చేసి రౌండ్స్ ఉంటుంది, యాజ్ మచ్ as ఐ నో, డిపెండ్స్ అపాన్ ద ఈవెంట్ కూడా. అండ్ మీకు వాళ్ళే బైక్స్, సూట్, బూట్ అండ్ ఎవ్రీథింగ్ దే విల్ ప్రొవైడ్, హెల్మెట్ అండ్ గ్లౌజ్ తప్ప. దాంట్లో మీకు గెలిస్తే మీకు స్పాన్సర్షిప్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బేసిక్ గా హోండా టీమ్ కి రేస్ చేయడం కానీ, టీవీఎస్ వాళ్ళకి రేస్ చేయడం కానీ, అలా మీకు స్పాన్సర్షిప్స్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ దానికోసం మీరు అంత వెళ్ళేసి అంత కాంపిటీషన్ లో మీరు సపరేట్ గా గెలవాలి అంటే మాత్రం ఒకటి టాలెంట్, ఇంకొకటి ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ బైక్, యూ నీడ్ టు హ్యావ్ యువర్ రేసింగ్ సూట్. మీరు నార్మల్ రైడింగ్ గేర్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు, బట్ ఐ వుడ్ మచ్ ప్రిఫర్ రేసింగ్ సూట్ బికాస్ మీరు రేసింగ్కి వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి. మీరు ఇన్ కేస్ రేసింగ్ సూట్ వేసుకుంటే ఇట్స్ బెటర్ ఫర్ యూ గైస్, యూ లెర్న్ మోర్. మీకు కూడా అడాప్ట్ అయిపోతారు మీరు ఆ రేసింగ్ సూట్ అండ్ ఎవ్రీథింగ్కి, దాని బాడీ పోస్చర్స్ ఎవ్రీథింగ్ మీరు అడాప్ట్ అవుతారు. అండ్ ఇట్స్ మచ్ సేఫర్ కూడా కంపేర్ టు ది రైడింగ్ గేర్స్. సో అది ఉంది. సో ఇలా టాలెంట్ కప్, టాలెంట్ హంట్ అంటారు బేసిక్గా. మీరు దానిలో అది ఎప్పుడైతే వస్తుందో ఎంట్రీస్, మీరు హోండా రేసింగ్ టీం వాళ్ళందరినీ ఫాలో అవ్వచ్చు. వాళ్ళు ఎంట్రీస్ రాగానే వాళ్ళు చెప్తారు, మీరు దానిలో జస్ట్ ఫామ్ ఫిల్అప్ చేసుకొనేసి అక్కడే మీకు వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్తారు, మీకు ఏమేమి కావాలి, మీరు ఏమేమి తీసుకురావాలి అవన్నీ వాళ్ళు చెప్తారు. సో అదంతా చూసుకొనేసి యూ కెన్ గో గివ్ ఇట్ ఎ ట్రై. మీరు రేసింగ్ లో నేషనల్ ఛాంపియన్ లేదా నేషనల్ రేసర్ అవ్వాలనే కాకుండా యూ కెన్ గో గివ్ ఇట్ ఎ ట్రై, గెట్ గుడ్ ఎక్స్పీరియన్స్, యుల్ గెట్ టు లర్న్. ఎగ్జాంపుల్ ఇప్పుడు కేటీఎం కూడా మీకు యూ డోంట్ హ్యావ్ టు బీ ఎ కేటీఎం ఓనర్ సెలెక్షన్స్ రౌండ్ కి, కానీ అదే సెలెక్షన్స్ రౌండ్ లో దే విల్ టీచ్ యూ అబౌట్ ద రేసింగ్ లైన్స్, అసలు ఏంటి, వాట్స్ యువర్ బాడీ పోస్చర్ షుడ్ బి, లైక్ ఆల్ ది బేసిక్స్ కవర్ చేసేస్తారు వాళ్ళు. అది కూడా ఉంటుంది. అండ్ యాజ్ ఐ సెడ్ L1 L2 అనే ట్రైనింగ్ ఉంటుంది, L3 కూడా ఉంటుంది, విచ్ విల్ బి మచ్ హైయర్ ప్రైస్డ్. సో 30,000, 15,000 to 30,000 సంథింగ్ విల్ బి L1 and L2 ట్రైనింగ్, ఓన్లీ ట్రైనింగ్. అక్కడ బైక్ యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా రెంట్ విచ్ విల్ బి అరౌండ్ 8,000 or something ఫర్ అన్ R15. దాని తర్వాత యూ హ్యావ్ టు గో ట్రావెల్. అక్కడ అంతా కలిపితే ఈజీగా ఒక 50,000 to 60,000 రూపీస్ మీకు L1 L2 ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ మీరు చెన్నైలోనే ఉన్నారంటే మాత్రం, చెన్నై, ఢిల్లీ అక్కడ ఉన్నారంటే మాత్రం ఐ డోంట్ థింక్, కోయంబత్తూర్ మీరు స్టేకి, ట్రావెల్కి పే చేయాల్సిన అవసరం లేదు. సో బైక్ ఇంకా దానికి పే చేసుకోవాలి. బైక్ ఉందంటే మాత్రం మీరు బైక్ తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు పే ఫర్ ద బైక్, ఓన్లీ ట్రైనింగ్కి పే చేయాలి. యూ విల్ గెట్ యువర్ సర్టిఫికేషన్స్. సో L1 L2 సర్టిఫైడ్ ఉంటేనే మీకు రేసింగ్ లైసెన్స్ దొరుకుతుంది. సో మీరు రేసింగ్ లైసెన్స్ FMSC అయితే ఎప్పుడైతే అప్లై చేద్దాం అనుకుంటారో దే విల్ ఆస్క్ యూ ఫర్ ద సర్టిఫికేషన్స్. మీరు అది సబ్మిట్ చేసిన తర్వాతే యూ విల్ బి క్వాలిఫైడ్. సో అదొకటి ఉంటుంది రేసింగ్ లైసెన్స్. సో మీకు రేసింగ్ లైసెన్స్ వస్తేనే యూ కెన్ గో ఫర్ దిస్ హోండా రేసింగ్ అని ఎవ్రీథింగ్ బేసిక్గా. అండ్ హోండా రేసింగ్ వీటిలన్నిట్లో ఐ గెస్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ రేసింగ్ లైసెన్స్ అండ్ యువర్ ట్రైనింగ్. ఏదైతే బ్రాండ్స్ ఉంటుందో, ఎగ్జాంపుల్ బైక్ బ్రాండ్స్ ఫర్ KTM, హోండా, TVS, ఇవన్నీ దే విల్ టేక్ కేర్. క్యాస్ట్రాల్ వాళ్ళు కూడా దే డూ దేర్ బైక్ రేసింగ్ స్టఫ్. సుజుకి ఆల్సో దే డూ దేర్ బైక్ రేసింగ్ స్టఫ్. ఇలా రకరకాల రేసింగ్ టీమ్స్, బ్రాండ్స్ అండ్ ఆల్ ఉన్నారు. ఇప్పుడు రేసింగ్ టీమ్స్లో VR రేస్ ఇస్తుంది, దాంట్లో రాహిల్ అన్ననే ట్రైన్ చేస్తారు, హూ ఈజ్ అ నేషనల్ ఛాంపియన్ ఆల్రెడీ. మీరు నా ఆర్సీ కప్ వ్లాగ్ చూడండి, యూల్ అండర్స్టాండ్ ద వే హీ రైడ్స్ ద బైక్. ఈజ్ లైక్ ది బెస్ట్. తను ఆల్మోస్ట్ లైక్ హీ స్మోక్డ్ ఎవ్రీ వన్ ప్రొఫెషనల్ దాంట్లో, అది కూడా ఆర్సీ కప్ అండ్ ఈవెన్ నేషనల్స్. లైక్ హీఈస్ లైక్ రియలీ గుడ్. సో హీ విల్ టీచ్ యూ. దాని తర్వాత దెర్ ఇస్ మ్యాడ్ ర్యాబిట్ టీమ్,
గస్టో రేసింగ్ అనేసి ఒక టీం ఉంది. సో అలా రకరకాల టీమ్స్ ఉన్నాయి. గో చెక్అవుట్ ఎవ్రీ వన్. RACR ఉంది, CRA మోటార్ స్పోర్ట్స్ ఉంది. సో దెర్ ఆర్ డిఫరెంట్ రేసింగ్ టీమ్స్. దీస్ ఆర్ ది 5 రేసింగ్ టీమ్స్ విచ్ ఐ నో పర్సనలీ జనరల్గా. సో అదే నాకు తెలిసిన మాత్రం మీకు చెప్తున్నాను. మీరు రేసింగ్ చేయాలంటే మాత్రం ఇట్ విల్ కాస్ట్ యూ లైక్ ల్యాక్స్ ఆఫ్ మనీ. అండ్ అంతేకాకుండా దెర్ ఈస్ ఇంటర్నేషనల్ రేసింగ్. ఖతార్, దుబాయ్ అండ్ మలేషియాలో అవుతుంది. సో మన దగ్గర నుంచి కొందరు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంటర్నేషనల్ రేసింగ్. అక్కడికి వెళ్ళి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. సో విచ్ విల్ బీ ఈవెన్ మోర్ ఎక్స్పెన్సివ్. లైక్ యూ నీడ్ టు బీ లైక్ too rich to do that, or else you need to have sponsorships who can sponsor you for all that stuff అనమాట. ఎందుకంటే అక్కడ బైక్స్ వేరు, మీరు గేర్ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి లైక్ టాప్ నాచ్. రైడింగ్ గేర్ ఎంత ఎక్కువ పెడితే అంత సేఫ్టీ. అండ్ ఫర్ రేసింగ్ యూ నీడ్ సేఫ్టీ ఆబ్వియస్లీ, అది తెలిసిందే. చాలా క్రాషెస్ అవుతాయి, యూ విల్ బ్రేక్ యువర్ బోన్స్. లూజింగ్ లైఫ్స్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ గేర్. మీరు ప్రాపర్ గేర్ కొనకుండా చీట్ చేసి అలా ఏమైనా చేసి పడ్డారంటే ఇంకా అప్పుడు చెప్పలేము, యూ మైట్ లూజ్ యువర్ లైఫ్. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మీరు ప్రాపర్ గేర్ పైన ఫుల్ ఇన్వెస్ట్ చేసి అన్నీ ఉంటే మాత్రం ఐ డోంట్ థింక్ సో. మ్యాక్సిమం యూ విల్ బ్రేక్ యువర్ బోన్. దానికంటే ఎక్కువ డేంజరస్ ఇంజురీస్ అయితే అవ్వదు మోటార్ స్పోర్ట్లో ఫర్ నౌ. వీ లాస్ట్ ఫ్యూ లైఫ్స్ ఇన్ ద రేసింగ్ దాంట్లో. దాని గురించి మనం ఏం చేయలేము. ఇంకా కొన్ని అయితే లిటరలీ మన లక్ పైన కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో సో బిఫోర్ యూ గైస్ వాంట్ టు గెట్ ఇన్ టు రేసింగ్ అండ్ స్టఫ్, దిస్ ఈజ్ ఆల్ యూ హ్యావ్ టు లైక్ టేక్ నోట్స్ ఆఫ్. అండ్ ఇంకొకటి, మీరు రేసింగ్ నేషనల్ లెవెల్లోనే వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ చికెన్ సర్కిట్లో దే డూ ట్రాక్ ప్రాక్టీస్. యూ కెన్ కమ్ జాయిన్ ద VR రేసెస్ గ్రూప్. వాళ్ళది నేను కింద మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా పెడతాను. సో యూ కెన్ గో టెక్స్ట్ దెమ్, దే విల్ యాడ్ యూ ఇన్ టు ద గ్రూప్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు. సో అక్కడ బేసిక్గా మీరు వచ్చేసి మీరు ట్రాక్ బైక్ రెంట్ తీసుకొనేసి మీరు ఒక రైడింగ్ గేర్ వేసుకొనేసి లైక్ నీ ప్యాడ్స్, షూస్, గ్లౌస్, హెల్మెట్ అండ్ యువర్ రైడింగ్ జాకెట్ వేసుకునేసి వచ్చినా కూడా యూ కెన్ గో ప్రాక్టీస్, యూ కెన్ లెర్న్. దే విల్ టీచ్ యూ లైక్ లాట్ ఆఫ్ స్కిల్స్ విచ్ విల్ బీ, ఇప్పుడు ట్రైనింగ్తో పాటు అంటే 3,500 అవుతుంది. బైక్ విల్ బీ అరౌండ్ 3,000 రూపీస్ అనమాట. టోటల్ 6,500 ఫర్ 4 hours. 4 hours మీకు సెషన్స్ ఉంటుంది. 30 minutes మీరు వెళ్తారు, 30 minutes ప్రొఫెషనల్స్ వెళ్తారు, మళ్ళీ 30 minutes మీరు వెళ్తారు. ఆ 30 minutesలో మీకు దే విల్ కీప్ ట్రైనింగ్ యూ. ఇన్ కేస్ మీరు ట్రైనింగ్కి ఆప్ట్ చేసుకుంటే విచ్ ఇస్ 3,500 వన్. ఫుడ్ అండ్ మార్నింగ్ ఎనర్జీ డ్రింక్ దే విల్ టేక్ కేర్. ఆ రెండు ఇస్తారు, ఎనర్జీ డ్రింక్ ఇస్తారు అండ్ ఈవెన్ you'll get sandwiches and stuff. సో అది కూడా మీరు ప్రాబ్లం లేదు. బట్ ఐ వుడ్ ప్రిఫర్ గెటింగ్ సమ్ బనానాస్ ఆర్ ఎల్స్ లైక్ ప్రోటీన్ బార్ అలాంటిది ఏమైనా తెచ్చుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ యూ. ఎందుకంటే ఇంకా కొంచెం యుల్ హ్యావ్ మోర్ ఎనర్జీ టు డ్రైవ్ ఆన్ ద ట్రాక్. డ్రైన్ అయిపోతారు. సో మీరు నేషనల్స్కి వెళ్ళకుండా మీరు ఇలా కూడా వచ్చేసి మీ బైక్స్ దింపుకొని యూ కెన్ గో ప్రాక్టీస్, యూ కెన్ లెర్న్ విచ్ యూ కెన్ అప్లై ఆన్ రోడ్స్. నాట్ స్పీడింగ్, ఐ మీన్ ద టెక్నిక్స్ మీరు రోడ్ పైన అప్లై చేయొచ్చు. అండ్ కొంచెం ఇన్స్టింక్ట్స్ కూడా చాలా ఫాస్ట్ అవుతాయి, బెటర్ అవుతాయి. దట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ ఆన్ ద రోడ్ టు రేసింగ్ అనేది. ఐ డోంట్ నో ఏమేమి పాయింట్స్ మిస్ అవుతున్నాను. ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ అవుట్ అండ్ ఎనీ పాయింట్స్ అండ్ యూ గైస్ వాంట్ టు నో అబౌట్ దాట్, కింద కామెంట్ చేసేయండి. ఐ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా రేసింగ్ గురించి, ఏమైనా జాయిన్ అవుదాం అనుకుంటున్నా, ఏం చేద్దాం అనుకుంటున్నా, మీకు యూ వాంట్ గెట్ ఇన్ టు రేసింగ్, కాకపోతే మీకు బడ్జెట్ ఇష్యూ ఉంది, లైక్ మీకు రేసింగ్ది ఏదైనా గేర్ కావాలన్నా, విచ్ గేర్ టు చూస్, వాట్ గేర్ టు చూస్, వాట్ సర్టిఫికేషన్స్ యూ వాంట్, ఎవ్రీథింగ్ ఐ ఆన్సర్ కింద కామెంట్స్లో. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకేం క్వశ్చన్స్ వస్తుందో ఆలోచించి నేను అన్నీ చెప్పలేను. బట్ ఐ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎన్ని కవర్ చేయగలితే అంత కవర్ చేయడానికి ట్రై చేశాను నేను. సో ఇప్పుడైతే మన వ్లాగ్ ఎడిట్ పెట్టాను. ఇప్పుడు రేసింగ్ వ్లాగ్ ఎడిట్ చేయాలి. దాన్ని ఐ గెస్ మండే షెడ్యూల్ చేసుకుంటాను అరౌండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నా రేసింగ్ సూట్, నా బ్యాక్ ప్రొటెక్టర్, చెస్ట్ ప్రొటెక్టర్, నా రేసింగ్ బూట్స్, గ్లౌస్, హెల్మెట్ మొత్తం ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు. లైక్ ఒకసారి ప్రాపర్ రివ్యూ చేసి చూపిస్తాను మీకు. దాన్ని మీరు వేసుకున్నది ఆల్రెడీ వ్లాగ్లో చూసేసి ఉంటారు. దాన్ని ప్రాపర్ రివ్యూ చేసి చూపిస్తాను నేను మీకు. ఆ సూట్ అంతా ఎలా తీసుకున్నాను, ఎక్కడి నుంచి తెప్పించాను, ఎంత పడ్డది, ఎవ్రీథింగ్ విల్ టాక్ ఇన్ డీటెయిల్. సో for now that's it for this vlog. So that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the